ఎస్ రేఖ ఈ సుమారుగా ఇది అగ్ని ప్రమాదం 7:20 నిమిషాలకు జరిగినట్లుగా అయితే ఓనర్ అయితే చెప్తా ఉన్నారు. సో ఈ అగ్ని ప్రమాదంలో ఇంతవరకు ఎవరికి ఏమీ జరగలేదు. సో అదొక మంచి విషయం, కొంత ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి విషయం అంటూ కూడా ఓనర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. సుమారుగా 3 ఫైర్ ఇంజన్స్ అలాగే ఇతర డిఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా కూడా పూర్తిగా 3 గంటల నుంచి కూడా ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేస్తూ మంటల్ని అదుపు చేసేటువంటి పని అయితే చేస్తూ ఉన్నారు. సుమారుగా ₹1,00,00,000 వరకు కూడా ఈ నష్టపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఓనర్ చెప్తా ఉన్నారు. పూర్తిగా ఇది డిస్పోజబుల్ మెటీరియల్ అవడంతో షార్ట్ సర్క్యూట్ ద్వారా పూర్తిగా మంటలు చెలరేగాయి. ఆ చెలరేగినటువంటి మంటలు పూర్తిగా మొదటి అంతస్తులో ఉన్నటువంటి మొత్తం అదంతా ఏదైతే పేపర్ ప్లేట్స్ మనకు కనిపిస్తున్నటువంటి మెటీరియల్ ఉందో అదంతా కూడా దగ్ధం అయిపోయింది. సో తర్వాత రెండవ అంతస్తులో ఉన్నటువంటి ఆ మొత్తం డంప్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా అగ్నికైతే ఆహుతి అయిపోయింది. అయితే ఇదివరకు అంటే వీళ్ళకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అవుట్లెట్ సిటీ అవుట్స్కట్స్లో ఉండగా, కీసర్లో ఉండగా అక్కడ తయారు చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఈ పేపర్ ప్లేట్స్ కావచ్చు, లేకపోతే డిస్పోజబుల్ వాటర్ గ్లాసెస్ కావచ్చు, సో అదంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఈ శ్రీరామ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఈ షాప్లో డంప్ చేసి సిటీ నలుమూలలకు కూడా ఇక్కడి నుంచే పూర్తిగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున స్టాక్ని కూడా డంప్ చేసుకున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ చెప్తా ఉన్నారు. అయితే పెద్ద మొత్తంలో స్టాక్ ఉండడంతో ఒక్కసారిగా తీవ్రంగా నష్టపోయాం మేమంటూ కూడా ఓనర్ మాట్లాడుతున్నారు. సుమారుగా ₹1,00,00,000 వరకు కూడా ఈ యొక్క ఆస్తి నష్టం జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరు లేకపోవడంతో, ఫ్యాక్టరీలో ఎవరు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకోగలిగాం, ఎవరికి ఎలాంటి హాని జరగలేదంటూ కూడా ఫ్యాక్టరీ ఏదైతే ఈ షాప్కి సంబంధించినటువంటి యజమాని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఉంటే కనుక ప్రమాద తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనతో ఓనర్ మాట్లాడదాం. అన్న, ఎన్ని గంటలకు జరిగింది అసలు ఈ ప్రమాదం? నాకు 7:20కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎవరు కాల్ చేశారు మీకు? అదే రోడ్ మీద వెళ్ళేటోళ్ళు ఒకసారి నెంబర్ చూసి కాల్ చేస్తారు. సో ఎంతవరకు నష్టపోయి ఉండొచ్చు మీరు? 1 crore పైన ఉంటుంది. అసలు ప్రమాదానికి రీజన్స్ ఏందని, దేనివల్ల జరిగింది ఇది? రేపు తెలుస్తుంది, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఫైర్ వాళ్ళని తెలుస్తుంది. వాళ్ళు మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తలేరు. షార్ట్ సర్క్యూట్ వల్ల అంటున్నారు. అదే కావచ్చు, మరి మాకైతే షార్ట్ సర్క్యూటే కావచ్చు. అంటే ఫైర్ దానివల్లనే వస్తుంది కదా, కామన్గా అయితే దానివల్లనే కావచ్చు. సో మరి ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా ఉన్నారా షాప్లో? లోపల ఎవరు లేదు, షాప్ క్లోజ్ ఉంది. క్లోజ్ ఉండి అయితే కింద నుంచి పొగలు వస్తుంటే ఎవరో చూసి చేస్తారు, ఇట్లా పొగలు వస్తున్నాయి అంటే 2 అంతస్తులు ఉన్నాయా? 2 స్టోర్స్? 2 అంతస్తులు పైన స్టాక్ పెట్టుకుంటాం, దానివల్ల అది ఎక్కువ అయిపోయింది. మరి అంటే ఎక్కడ తయారు చేస్తారు, ఇక్కడ ఎందుకు డంప్ చేస్తారు? ఇది ఓన్లీ డిస్ట్రిబ్యూటింగ్? ఇది మా ఫ్యాక్టరీ షాప్ కూడా మనది, ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే వేరే కూడా అమ్ముతాము, అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో రేఖ, ఇది పరిస్థితి. పూర్తిగా అంటే వేరే దగ్గర తయారు చేసినటువంటి ఈ సామాగ్రి ఏదైతే కనిపిస్తుందో, పేపర్ ప్లేట్స్, డిస్పోజబుల్ ప్లేట్స్, గ్లాసెస్ కావచ్చు, ఇతర శుభకార్యాలకు ఉపయోగించేటువంటి డిస్పోజబుల్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ షాప్లో అయితే ఉంచుతారు. మొత్తానికి ఎవరు లేకపోవడం అనేది షాప్లో కొంత ఊపిరి పీల్చుకోదగ్గ విషయం అంటూ కూడా ఓనర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. సుమారుగా ₹1,00,00,000 వరకు కూడా మేము నష్టపోయి ఉంటామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫైర్ ఫైటర్స్ సుమారుగా 3 గంటల నుంచి కూడా ఇక్కడ ఫైర్ ఫైటింగ్ చేస్తూ మంటల్ని అదుపు చేసేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. లోపల కూడా ఇంకా చీకటిగా ఉంది, అయినా కూడా లైట్స్తోని వారు ఫైర్ ఫైటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. అయితే పైన ఒక ఫ్లోర్ లాగా ఉండి దానిపైన మొత్తం అంతా కూడా డంప్ చేయడంతో ఈ సామాగ్రి అంతా కూడా మంట లోపలికి వెళ్ళి పూర్తిగా అదంతా కూడా దగ్ధం అయిపోయి ఇంకా కూడా పొగలు కక్కుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఈ మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్ ద్వారా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నల్లటి దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు ఈ రోడ్లో వచ్చేటువంటి వాహనాలను కూడా అనుమతించట్లేదు లోపలికి, ఎందుకంటే సో ఇటు ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. సుమారుగా 3 ఫైర్ ఇంజన్లతోని సుమారుగా 3-4 గంటల నుంచి ఫైర్ సిబ్బంది ఇబ్బందులు పడుతూ ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొంత ఒక పక్క ఆరుతూ ఉంది, మళ్ళొక పక్క కూడా రగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మంట. ఎందుకంటే పూర్తిగా డిస్పోజబుల్ ఐటమ్స్ కావడంతో మంట అంత తొందరగా అది వదలినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎటకేలకు పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు రేఖ.